श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथमुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मुखना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् तलपतिपरिक्लुप्तं शुल्कमादातु कामः। स्वसुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तबोध्य कृष्णं पारार्ध्यं संसृतिरसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदनिदं भूयये वास्तु भूयः। आण्डाळ್ दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि संजातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्य गुरोः पुत्रं षठगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, నిన్నటితో తిరుప్పావైలోని పూర్వార్థం అంటే మొదటి సగభాగాన్ని మనం ముగించుకున్నాం. నిన్ననే చెప్పుకున్నాం భాగవత సమాశ్రయణం పూర్వార్థంలో, భగవత్ సమాశ్రయణ విధానం ఉత్తరార్థంలో. పెద్దలను ఎలా ఆశ్రయించాలి, ఎలా వారిని ప్రార్థించాలి, ఎలా వారి అనుగ్రహాన్ని పొందాలి, వారి అనుగ్రహాన్ని పొందటంతో భగవంతుణ్ణి ఎలా సమీపించవచ్చు, ఎలా మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి, అతని అనుగ్రహాన్ని ఎలా మనం పొందాలి, ఈ విషయం మనకు రెండవ సగం అంటే ఉత్తరార్థంలో బోధిస్తారు. అంటే మనము దేవానికి వెళితే ఎలా ఉండాలి, యోగ మార్గంలో ఎలా ఉండాలి, అంతర్యామి ఉపాసన ఎలా చేయాలి, ఇవన్నీ మనకు ఆండాళమ్మ తిరుప్పావైలో అందించారు. దేవాలయానికి వెళితే మొదలు ద్వారమునకు, తరువాత క్షేత్రపాలకునికి, తరువాత ద్వారపాలకుడికి, తర్వాత ధ్వజస్తంభమునకు, దాని తరువాత గరుడాళ్వారుకు, దాని తరువాత ఆళ్వారులకు, తరువాత అమ్మవారిని, తరువాత స్వామిని. ఇది సేవించే విధానం. ఇప్పటి కాలంలో మనం అమాంతం గుడికి వెళుతున్నాం, దేవుడికి దండం పెట్టేస్తున్నాం, వచ్చేస్తున్నాం. కానీ వాస్తవంగా విధానంతో దర్శిస్తున్నామా? ప్రతి ఆలయంలో, ప్రతి క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఉంటాడు. మనకు తిరుపతిలో తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి. వరాహస్వామి దగ్గర మన వెంకటేశ్వర స్వామి కొంతకాలం, కొన్ని యుగాలు ఈ స్థలాన్ని మన భాషలో లీజుకు తీసుకున్నాడు. స్థలం ఆయనది, అధిపతి. అందుకే వరాహస్వామిని దర్శించిన తరువాతే వెంకటేశ్వర స్వామిని దర్శించాం. అలాగే రామేశ్వరం వెళ్ళామనుకోండి, అక్కడ క్షేత్రపాలకుడు వామనుడు. స్వామి ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్నాడు. కాశీకి వెళ్ళామనుకోండి, అక్కడ క్షేత్రపాలకుడు
పురుషోత్తముడు, పురుషోత్తమ ఘాట్ ఉంది మనకి కాశీలో. ఒక చమత్కారం ఏంటంటే విష్ణు ఆలయాలకు శివుడు లేదా తత్సంబంధులు, అందులోని ప్రధానులు ఎక్కువ క్షేత్రపాలకులుగా ఉంటారు. శివాలయాల్లో ఈయన క్షేత్రపాలకుడిగా ఉంటాడు. మనము ఆ రహస్యాన్ని తెలుసుకొని వెళ్ళాలి. క్షేత్రపాలకునికి నమస్కరించే ముందరికి వెళ్ళాలి. క్షేత్రపాలకుడు, ద్వారపాలకుడు, ధ్వజస్తంభము. అలాగే ఈ శరీరంలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను సేవించాలి అంటే ఈ శరీరానికి ఎవరు క్షేత్రపాలకుడు? ప్రాణం కదా. అది లేదు శరీరం ఎందుకు పనికి వస్తుంది? కాబట్టి మొదలు ప్రాణ ఉపాసన చెయ్యాలి. ప్రాణమును ఆరాధించి, మనస్సును ఆరాధించి, ఇంద్రియములను ఆరాధించి, బుద్ధిని ఆరాధించి, అంతఃకరణ ఆరాధించి, చిత్తమును ఆరాధించి, దాని తరువాత ఆత్మను, దాని తరువాత పరమాత్మ. ఇది అంతర్యామి యొక్క ఉపాసన. యోగంలో కూడా సుషుమ్నా నాడి, మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం, ఇలా ఒక్కొక్క చక్రం నుండి పైకి వెళ్ళి ఇక్కడ సారం అంటాం, బ్రహ్మరంధ్రం అంటాం దీన్ని. అక్కడి నుంచి ఆత్మ అర్చిరాది మార్గంలో పరమాత్మను చేరుకుంటుంది. ఇది మనకు ఉపాసనా విధానం. అమ్మవారు తిరుప్పావులో ఈ విధానాన్ని, ఈ ఉపాసననే బోధించారు. నిన్నటిదాకా పెద్దలను ఆశ్రయించాం, వారి యొక్క కృపను పొందాం, వారితో కలిసి పరమాత్మ భవనానికి ఉన్నాం. పరమాత్మ భవనానికి వచ్చినప్పుడు మొదలు పరమాత్మ భవనానికి భవన పాలకుడు అంటాం, అతన్ని సేవించాలి. ద్వారపాలకుడిని సేవించాలి. దాని తరువాత ధ్వజమును సేవించాలి, అంటే జెండా అంటాం. తోరణమును సేవించాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ముందుకు వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి అమ్మను సేవించాలి, అంటే భక్తులను సేవించాలి. ఇంకా చెప్పాలంటే ఆచార్యులను సేవించాలి. దాని తర్వాత అమ్మను సేవించాలి. దాని తర్వాత స్వామిని సేవించాలి. ఆచార్య పురస్సరముగా పరమాత్మను ఆశ్రయించాలి. ఎంత గొప్పవారైనా నేరుగా భగవంతుణ్ణి ఆశ్రయిస్తే స్వామి యొక్క కృప మనకు కలగదు. పరమాత్మ కృప మనకు కలగాలి అంటే భగవంతుణ్ణి ఆచార్యుని ద్వారా మనం ఆశ్రయించాలి. ఆచార్యుని ద్వారా ఆశ్రయించకుంటే కలిగే ఫలితం మనకు రామాయణం చాలా బాగా చెప్తుంది. శూర్పణఖ రామచంద్రుని యొక్క ముగ్ధ మోహన దివ్య రూపాన్ని సేవించి వ్యామోహం పొంది డైరెక్ట్గా వెళ్ళి రాముణ్ణి అడిగింది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను వివాహం చేసుకో. కొంచెం ఆమెకు తెలివి ఉండి ఉంటే పక్కనే తమ్ముడు ఉన్నాడు లక్ష్మణస్వామి, ఆ మహానుభావుణ్ణి పట్టుకొని లక్ష్మణస్వామి ద్వారా వెళ్ళి ఉంటే మరి ఏమయ్యేదో, ఆ దృష్టం ఎలా ఉండేదో తెలియదు, వేరు సంగతి. అలా వెళ్ళలేదు. ఆచార్య పురస్సరంగానే మనం వెళ్ళాలి. సంప్రదాయం అది. ఆచార్యుడిని ఆశ్రయించి స్వామిని ఆశ్రయించాలి. కాబట్టే విభీషణుడు నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోకశరణ్యాయ రాఘవాయ మహాత్మని. మహానుభావుడైనటువంటి రామచంద్రుడికి నేను విభీషణుడిని వచ్చానని చెప్పవయ్యా సుగ్రీవ అని సుగ్రీవుడికి చెప్పాడు. పరమాత్మ కూడా ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమస్యాభయం మయా. నాయనా సుగ్రీవ, నేను అతనికి అభయం ఇచ్చాను, అతన్ని తీసుకొని రా అన్నాడు.
రాముడు కూడా రావయ్య విభీషణ అని సుగ్రీవ అతన్ని తీసుకురా అన్నాడు. విభీషణుడు కూడా సుగ్రీవ వచ్చానని చెప్పు అన్నాడు. ఇది మన సంప్రదాయం. ఆచార్య పురస్సరంగానే పరమాత్మను ఆశ్రయించాలి. ఎందుకండి? అడిగేవారం మనం, ఇచ్చేవారు పరమాత్మ. భజన ఈయనెందుకో అంటే మనకు ఎలా అడగాలో తెలిస్తే కదా. భగవంతుణ్ణి ఏమడగాలి, పరమాత్మను ఎలా అడగాలి? అనేకమైన తప్పులు ఉంటాయి, పొరపాటు చేస్తాం, అపరాధాలు చేస్తాం, అజ్ఞానంతో ప్రవర్తిస్తాం. పరమాత్మ శాస్త్రాన్ని ముందర ఉంచాడు. ఇలాంటి శాస్త్రంతో, ఈ శాస్త్ర విధానంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు స్వామి చెప్పాడు. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో చెప్పేది శాస్త్రము. శాస్త్రమే ప్రమాణం. శాస్త్రాన్ని ఉల్లంఘించిన వారిని నేను క్షమించను. నక్షమామి వసుంధరే అంటాడు స్వామి. మరి ముందర శాస్త్రాన్ని పెట్టుకొని దాని ప్రకారం వీడు నడుస్తున్నాడా, తప్పు చేశాడా, శిక్షిస్తాను అని స్వామి కూర్చుంటే మన గతి ఏమిటండి? మనం తప్పు చేయకుండా ఉంటామా? కావాలంటే ఒప్పు చేయకుండా ఉంటాం, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తప్పు చేయకుండా ఉంటామా? నిరంతరం తప్పులే చేస్తున్నప్పుడు ఎలా వాటిని స్వామి క్షమిస్తాడు? మనము చేసిన తప్పులను క్షమించమని పరమాత్మకు మనము చెప్పితే వినడు, గురువుగారు చెప్తే వింటాడు. మనవాడండి, మా శిష్యుడే, బుద్ధిమంతుడే, ఏదో కొన్ని పొరపాటు చేశాడు, పోనిద్దురు, క్షమించండి స్వామి, మనవాడు స్వామి అని ఆచార్య పురుషకార పురస్సరంగా వెడితే స్వామి మన్నిస్తాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. యామునాచార్యులంతటి మహానుభావుడు పితామహం నాథమునిం విలోక్య ప్రసీదమధూర్తమ చింతయిత్వా, స్వామి నా గురించి పెద్దగా చెప్పుకునేది ఏం లేదండి, మా తాతగారు ఉన్నారు నాథముదులని, వారిని చూచి నన్ను క్షమించండి. ఎవరి యామునులు? సాక్షాత్తు భగవద్ రామానుజులకు ఆచార్యస్థానం. అతి మహానుభావుడు కూడా పరమాత్మను నేరుగా శరణు వేడలేదు. తన తాతగారైనటువంటి నాగములను ముందర పెట్టుకొని, అయ్యా వారు మా తాతగారండి, వారిని చూచి నన్ను కరుణించండి. వేదం కూడా ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్యాదేవ శాశిష్ట విద్యా భవతి. ఆచార్యుని వల్లే మనం నేర్చుకున్న విద్య సార్థకమవుతుంది. ఆచార్యులు ఉన్నవారే విషయాన్ని తెలుసుకోగలరు. ఇంత బాగా మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి అలాంటి ఆచార్య పురస్సరంగా మనం వెళ్ళాలి. కాబట్టి ఆండాళమ్మ కూడా ఆచార్య పురస్సరంగా వెళుతూ ఉంది. ఈరోజు రేపు మనకు చెప్పబడేదంతా ఆచార్య వైభవం. ఎల్లుండి చెప్పేటువంటిది పురుషకార వైభవం అంటాం. బాగా చెప్పాలంటే మనం శ్రీమన్నాథమునయే నమః, శ్రీమతే శఠగోపాయ నమః చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పాలి? శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆ వాక్యం మనకు ఈనాటి నాయకనాయ నిన్న అనేటువంటి పాసురంలో దాన్ని మనకు అందిస్తారు. నందగోపుడు మన ఆచార్యుడు. అలాంటి నందగోపుణ్ణి ఆశ్రయించటానికి అతని భవనానికి వెళ్ళి భవన పాలకుణ్ణి, ద్వారకుణ్ణి ప్రార్థించి వారి అనుమతితోటి ఆచార్య గృహంలోకి వెళతారు. తరువాత రేపు నందగోపాలుణ్ణి ప్రార్థిస్తారు. అలాగే యశోదమ్మను ప్రార్థిస్తారు, కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తారు, బలరాముణ్ణి ప్రార్థిస్తారు. ఎల్లుండి పాచురంలో పురుషకార వైభవం అంటే అమ్మవారిని, లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఇలా సాగుతుంది. ఇప్పుడు మనం ఇలాచార్య వైభవాన్ని అనుసంధానం చేసుకునేటువంటి
పాసురాన్ని ఇప్పుడు అనుసంధానం చేసి అర్థానుసంధానం చేద్దాం. நாயகனாய நின்ன நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடுத்தோன்னும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாடு திருவாய் ஆயர் சிவயோமுக்கு அறப்பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாயு நேர்ந்தான், தூயோமாய் ஒந்தோம் துயிலரப் பாடுவான், வாயால் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நீ நெறிநிலை கடவம் நீக்கேல் ஒரும்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருభ్యో நமः. நாயகனாய் நின்ன நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்னும் தோரண வாசல் కాపానే, మణికడవం తాళు తిరువాయ్. ఇది మనం ఒక భాగంగా చెప్పుకుంటాం. ఇందులో నాయకనాయ్ అంటే నాయకుడుగా నిన్న ఉన్న, నందగోపనుడయ నందగోపుని యొక్క కోయిల్ భవనానికి కాప్పానే రక్షకుడా పాలకుడా. కొడి తోన్నుం తోరణ వాసల్ కాప్పానే, ఒక జెండా ఒక తోరణం, ఈ రెంటితో ప్రకాశించేటువంటి ద్వారమును కాపాడేటువంటి మహానుభావ. మణికదవం తాళ్ తిరువాయ్, మణులతో చేసినటువంటి ద్వారమును తలుపును తెరవండి. ఆయర్ సిరుమియర్ ముక్కు, మేము గొల్ల చిన్న పిల్లలము. అరపరై, మాకు కావలసినటువంటి పర అనేటువంటి సాధనాన్ని తీసుకోవటానికి మేము వచ్చాము. తుయిలెర పాడువా, పరమాత్మ కృష్ణుణ్ణి నిద్ర లేవటానికి పాడటానికి వచ్చాము. మాయన్ మణివண்ணన్ నిన్నలే వాయునేరుందాన్, మహామాయావి మణివంటి వర్ణము కల మహానుభావుడైనటువంటి స్వామి నిన్నలే అంటే నిన్ననే, వాయ్ నేరిందాన్ మాట ఇచ్చాడు. తూయోమాయ్ పొందునా, మేము పరిశుద్ధంగా వచ్చాము. తుయిలే పాడువాన్, నిద్ర లేపటానికి వచ్చాము. మా వాయార్ నోటితోటి మున్నం మొట్టమొదలే మాత్తాగే, అడ్డుకోకండి నీ ఎహినిరై కడవం నీకే. దృఢముగా ఒకదాన్ని ఒకటి అంటిపెట్టుకుని ఉన్నటువంటి ద్వారాలను తలుపును నీవే తెరువు. ఇది మనకు ప్రతిపదార్థంగా చెప్పుకున్నాం. అంటే మా అందరికీ నాయకుడుగా ఉన్నటువంటి నందగోపుని భవనాన్ని కాపాడే మహానుభావ రక్షకుడా, భవన పాలకుడా, అలాగే ఒక జెండాతోటి ఒక తోరణంతో ప్రకాశించేటువంటి ద్వారపాలకుడా, పరమాత్మ అంటే నందగోపుని భవనానికి ఉన్నటువంటి మణులతో చేసినటువంటి తలుపులు తెరవండి. మేము గొల్లవారము, ఆడవారము, అందులోనూ చిన్నపిల్లలము. అది కూడా అరపరై, స్వామి నుండి మేము అర అనే పర అనేటువంటి సాధనాన్ని తీసుకోవటానికి వచ్చాము. మాయన్ మణివண்ணన్ నిన్నలే వాయునేరుందా, మహామాయావి మణివణ్ణి చెప్పుకున్నాం. నిన్ననే మాట ఇచ్చాడు. అలాంటి స్వామిని నిద్రలేని వచ్చాము. ముందుగా నీవు వద్దు, రావద్దు, లేరు, రారు ఇలాంటి నిషేధాన్ని పలకకండి. గట్టిగా దృఢంగా మూసివేయబడిన తలుపులను నీవే తీయవలసింది. దీన్ని మనం భావముగా చెప్పుకుంటాం. ఇందులో నాయకనాయ నిన్న నందగోపనుడయ్య కోయిలు కానీ, మా అందరికీ నాయకుడుగా ఉన్నటువంటి నందగోపుని భవనాన్ని కాపాడేవాడా,
ఇంతకు గోపికలు వచ్చింది ఎవరింటికి? నందగోపుని ఇంటికి వచ్చారా? కృష్ణుని ఇంటికి వచ్చారా? న్యాయంగా రావాల్సింది ఎక్కడికి? కృష్ణుడే కదా. మరి కృష్ణ పరభవనానికి అని చెప్పాలి కదా. శ్రీకృష్ణ పరమాత్మ భవన పాలకుడా అని చెప్పవలసింది నందగోపాలుని భవన పాలకుడా. అది కూడా మా అందరికీ నాయకుడుగా ఉన్న నందగోపాలుని భవన పాలకుడా. మా అందరికీ నాయకుడుగా ఉన్న నందగోపుడు అంటే నందగోపుడే నాయకుడు. కృష్ణ పరమాత్మకు కూడా నందగోపుడే నాయకుడు. మనకు మొదటి పాసురంలోనే నందగోపన్ కుమరన్ అన్నారు. నందగోపుని కుమారుడు, నందగోపునికి విధేయుడు, అతను చెప్పినట్టు వినేవాడు. అయినప్పుడు ఇతను ఎందుకు పట్టుకు అసలు అప్పుడు చెప్తుంది కదా, నందగోప మా కృష్ణుడిని మాకు ఏవై అంటే అని తెచ్చిస్తాడు. అది కాక ఆచార్య పురస్సరంగా మనం వెళ్ళినప్పుడే పరమాత్మను చేరుకోగలము. ఇది కాక ఇంకొక పరమ రహస్యం ఉంది, మనం దాన్ని గమనించాలి. పరమ రహస్యాన్ని ప్రపంచంలో ప్రజలు దేన్ని కోరుతారు? మనకు ఏది లేదో, ఏది దొరకదో, ఏది మనది కాదో దాన్ని కోరుకుంటాం కదా. ఫలానా వస్తువు దొరకడం లేదు, రేషన్ పెట్టాం అంటే క్యూ కడతాం. విరివిగా దొరుకుతుంది, అవసరమున్నా వెళ్ళాం. అలాగే మనకు లేనిదేమిటి? న్యాయంగా స్వాతంత్ర్యం. మనం చాలా కబుర్లు చెప్పుకుంటున్నాం స్వాతంత్ర్యం వచ్చినదని, స్వతంత్ర భారతదేశమని, స్వతంత్రులమని. కానీ వాస్తవంగా మనం ఏమైనా ఎప్పుడైనా ఎక్కడైనా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నామా? లేదు కదా. అన్నీ ఒకరి కోసమే. కొన్ని భార్య కోసము, కొన్ని పిల్లల కోసము, కొన్ని మిత్రుల కోసము, కొన్ని పక్కవారి కోసము. మరి కోసం ఎవరో ఒకరు చెప్పినట్టే వినాలి, వారితోటే ముందుకు వెళ్ళాలి. ఇలాంటి స్థితిలో మనం ఏం కోరుతాం? నేనే స్వతంత్రుణ్ణి కావాలి, నేను అనుకున్నదే కావాలి, నేనే అందరినీ ఆజ్ఞాపించాలి, అందరూ నా మాటే వినాలి. ఈ ప్రయత్నం అంతా దానికోసం కష్టపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కానీ వింటున్నామా? విన్నారా? ఎలాగైతే మనకు లేని స్వాతంత్ర్యాన్ని మనం కోరుకుంటూ బాధపడుతున్నామో, ఇబ్బంది పడుతున్నామో, దాన్ని సంపాదించుకోవడానికి పరమాత్మకు ఏం లేదు, ఆయనకు పారతంత్ర్యం లేదు. అతను సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వ జగత్ అధినాథుడు, సర్వలోక పాలకుడు, సర్వ నియంత, సర్వశాస్త్ర కదా. అతన్ని ఆజ్ఞాపించేవారంటూ ఎవరు లేరు, అందరూ అతని ఆజ్ఞకే బదులు. మరి ఆయన ఏం కోరుకుంటారు? నన్నెవరైనా ఆజ్ఞాపిస్తే బాగుండేది, నాకెవరైనా పని చెప్తే బాగుండేది, నేను ఒకరి మాట వింటే బాగుండేది అనుకుంటాడు. అనుకోవడమే కాదు, అలాగే చేస్తాడు. ఎక్కడ? వైకుంఠంలో కూడా అతను వైకుంఠనాథుడైనా జగన్నాథుడైనా అతని సేనాపతి ఉన్నాడు, విశ్వక్సేనుడు. మనం న్యాయంగా ఈరోజు పాత్రలో చెప్పేది ఆయన్నే చెప్పాం కదా. శ్రీమతే విశ్వక్సేనాయ నమః చెప్పుకున్నామే ఆయనే. ఈ విశ్వక్సేనుడు ఏం చేస్తాడు? స్వామి మీరు అక్కడ కాదు, ఇక్కడ కూర్చోండి, సింహాసనం వేశాం, బెత్తం పట్టుకొని మరీ చెప్తాడు. సరే సరే అలాగే వస్తున్నాను, వచ్చి కూర్చుంటాడు. స్వామి స్వామి మీకు ఇప్పుడు స్నానం పోయాలి, ఈ పక్కన కూర్చోండి, వేడినీళ్ళు తెచ్చాం. సరే అలాగే. స్నానం అయిపోయింది, లేవండి. అలాగే. వస్త్రం కట్టాలి, లేవండి. మంచిది.
పొగ ధూపం వేస్తున్నాం, ధూపమాగ్రాపయామి, ముందరికి రండి. వచ్చాను. దీపం చూడండి, చూశాను. ఆభరణాలు ధరించాలి, ఇక్కడ కూర్చోండి, ధరించాను. భక్తులు వచ్చారు, దర్శించండి, చూశాను. దర్శనం ఇవ్వండి, అలాగే. ఆయన ఎప్పుడు చూడండి, విశ్వక్సేనుడు ఎప్పుడు ఏది చెప్తే అలాగే 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 అలాగే. నేను ఇప్పుడు రానయ్యా, రెస్ట్ తీసుకుంటాను అంటాడా? ప్రశ్నే లేదు. అది ఆయనకి ఇష్టం కూడా. ఇష్టం కాబట్టే పారతంత్ర్యం ఉన్నటువంటి ప్రకృతిలోకి వచ్చాడు స్వామి. రాముడిగా వచ్చాడు. నీకొక్క మాట చెప్పాలి, మొత్తం రామాయణ సారం, రామాయణ సత్యమంతా పారతంత్ర్యమే. వేదము, వేదాంతము, ఆచార్యుడు, తత్వము, గురువు, శిష్యుడు, ఈ మనకి ఎలాగే గోలంతా అర్థం కాదు. పక్కన పెడదాం, మనకు వేదాంతం మనకేం తెలుసండి, చాలా చిన్నవాళ్ళు. మొత్తం రామాయణం మనకేం చెబుతుంది అంటే ఒక్క మాట చెబుతుంది. పెద్దల మాట సద్ది అన్నం మూట. పెద్దలు చెప్పినట్టు వినండి, మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి బాధ రాదు. అన్నీ మీరే, అంతా మీరే, అంతా మీదే. మీరేం చేయాలి? నేను నాది అనేది మర్చిపోండి, పెద్దలు చెప్పినట్టు వినండి. రాముడి జీవితంలో పరిపూర్ణంగా చెప్పిన పాఠం ఇదే, అంతకంటే ముందు కూడా. కావాలంటే దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే ఆ యాగంలోని ఆహుతులు తీసుకోవటానికి దేవతలందరూ వచ్చారు, బ్రహ్మ కూడా వచ్చాడు. అలా వచ్చిన బ్రహ్మను పట్టుకొని దేవతలు ఎంత పని చేశావయ్యా. వాడెవడు? రావణాసురుడు. వాడికి ఏవో వరాలు ఇచ్చేసావు, మూర చంపుతున్నాడు వాడు. మా గతి ఏమిటి? ఇలా మేము ఎన్ని రోజులు చావాలి, ఇంకా పరిష్కారం లేదా అంటే అంతగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. వాడు తెలివితక్కువవాడు, వాడు తెలివితక్కువరం కోరుకున్నాడు. మానవులు వానరులు తప్ప తక్కిన వారితో చావద్దు అన్నాడు. మానవుడు చంపుతాడు, ఏముంది, చాలా సులభం కదా. అలాగండి, వాడు ఆ కోరిక ఎందుకు కోరాడండి? వారిద్దరూ వారికి ఆహారం, చాక్లెట్లు, బిస్కెట్లు. వాడు వస్తే నోట్లు వేసుకుంటాడు, అయిపోయాయి. వాడేం చేస్తాడయ్యా? మానవుడు నన్నేమి చేస్తాడన్న ధైర్యంతో కోరుకున్నాడు తప్ప స్వామి మానవుడితో చావాలనేటువంటి భావనతో ఈ మహాను కోరుకోలేదు. ఇది కాదు, ఇది మన స్వభావం కాదు, ఇది మన స్వరూపం కాదు. అలాగండి, సంతోషం, ఒప్పుకున్నాం. కానీ మరి ఏ మానవుడు చంపుతాడు ఆయన? కాదండి, మానవుడిగా పుట్టి చంపుతాడు. ఎవరు? మీరు చంపుతారా? బ్రహ్మగారు మీరు చంపుతారా? ఓ రుద్రుడా నువ్వు చంపుతావా? ఇంద్ర నువ్వు చంపుతావా? ఎవరు తలకాయ అడ్డంగా ఉంటున్నారు. ఎవరు లేదు. స్వామి చూచాడు, ఇది పెద్ద బాధ. ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాత మహాద్యుతి. ఇలా వీరు చర్చించుకుంటూ సమయంలో సాక్షాత్తు పరమాత్మ వచ్చింది. అతన్ని గట్టిగా పట్టుకున్నారు. స్వామి త్వాం నియోక్ష్యామి హే విష్ణు, ప్రార్థిస్తున్నాం స్వామి, మీరు మానవుడిగా పుట్టండి, రావణాసుడిని చంపండి. అలాగే దేవతలు కోరితే వారి కోరిక ప్రకారం మానవుడిగా పుట్టాడు. ఇక్కడి చూడండి జాగ్రత్తగా. దశరథ మహారాజు విశ్వామిత్రుని వెంట వెళ్ళమని చెప్పితే మాట్లాడకుండా వెళ్ళాడు. విశ్వామిత్రుడు తాటకని చంపమని చెప్పితే చంపాడు. నాయనా రామ, మిథిలా నగరానికి వెళదామయ్యా రా అంటే వచ్చాడు. శివధనువు అక్కడ ఉంది చూడు అంటే చూచే వచ్చాడు. చూడు వత్సరామ ధను పశ్య ఇది రాఘవం అబ్రవీత్, ఇలా చూచి వచ్చాడు. బుద్ధివంతమైన బాలు. కొంచెం అనుమానం వచ్చి, అయ్యా మీరు చెప్పింది చూడటం వరకేనా? తాకాలా? ధనువు ఎత్తాలా? ఎక్కువ పెట్టాలా?
యత్నవాంశ్చ భవిష్యామి తోడనే పూరనేదివ. తేవయ్యా అంటే ఎక్కువ పెట్టాడు. ధనుర్భంగం జరిగితే అమ్మాయిని ఇస్తానంటే నో అన్నాడు. దశరథ మహారాజు గారు చెప్పితే పెళ్లి. అయోధ్యలో దశరథ మహారాజు గారు రేపు నీకు పట్టాభిషేకమయ్యా, మంచిది నాన్నగారు అన్నాడు. తెల్లారి కైకలు అడిగిపోవాలి, మంచిది అన్నాడు. గుహుడు ఆదరిస్తే తీసుకున్నాడు. భరద్వాజుడు నాయనా చిత్రకూట వెళ్ళవయ్యా, వెళ్ళాడు. చిత్రకూటంలో కులపతి వాల్మీకి ఇక్కడ బాగాలేదు, దండకారణ్యం వెళ్ళు అంటే వెళ్ళాడు. దండకారణ్యంలో శరభంగుడు కృష్ణుడు చెప్పితే మొత్తం ఋషులాశ్రమాలు తిరిగాడు. సుతీక్షణుని యొక్క ఆజ్ఞ వల్ల అగస్త్య మహర్షిని చూచాడు. అగస్త్య మహర్షి ఆజ్ఞ ఇస్తే పంచవటిలో చేరాడు. జటాయువు చెప్పితే అక్కడే ఆశ్రమం కట్టుకున్నాడు కదా. అక్కడి నుంచి జటాయువే చెప్పితే రావణాసురుని ఉనికి కోసం వెతకడం మొదలుపెట్టాడు. కబంధుడు చెప్పితే సుగ్రీవుడితో స్నేహం చేశాడు. సుగ్రీవుడు చెప్పితే చంపాడు. హనుమంతుడు చెప్పితే లంకకు యుద్ధయాత్రకు బయలుదేరాడు. విభీషణుడు చెప్పితే శరణు వేడాడు. సముద్రుడు చెప్పితే నలుడితో సేతువు కట్టాడు. చివరికి మాతలి చెప్పితే రావణాసురుడిని చంపాడు. మళ్ళీ భరద్వాజుడు చెప్పితే, ఇంకా చెప్పాలంటే విభీషణుడు కోరితే అందరినీ విమానం ఎక్కించాడు. సీతమ్మ కోరితే వానరులందరినీ తీసుకొని వెళ్ళాడు. భరద్వాజుడు కోరితే విందు తీసుకున్నాడు. భరతుడు కోరి రాజయ్యాడు. చివరికి యముడు ఋషిగా వచ్చి కోరితే వైకుంఠం పోయాడు. ఇందులో ఎక్కడైనా స్వామి ఎవరు చెప్పిన మాటైనా వినకుండా ఉన్నాడని, ఎవరూ చెప్పకుండా స్వయంగా ఒక 2 పనులు చేశాడు. వాటి వల్ల అపనిందల పాలయ్యాడు. ఏం చేశాడు? లంకలో సీతమ్మను నువ్వు నాకొద్దు అన్నాడు. ఆమె అగ్నిలో దూకింది. ఏం రాముడండి, అనుమానిస్తాడా? అపనిందల పాలయ్యాడు. అయోధ్యలో ఎవరో అన్నారని సీతమ్మను అడవిలో వదిలిపెట్టాడు. ఏం రాముడండి, పరీక్షించలేదండి, మళ్ళీ ఎందుకని వదిలిపెట్టాలి? తానుగా చేసిన 2 పనులతో అపనిందల పాలయ్యాడు. మనకేమో ఆత్మబుద్ధి సుఖం చేయవ, పరబుద్ధి గురుబుద్ధిని విశేషత అని చెప్తాం. పరబుద్ధి వినాశాయ అంటాం. ఆత్మబుద్ధి మంచిదే, కానీ ఈ ఆత్మబుద్ధిని గురుబుద్ధి అనుసరించాలి. గురుబుద్ధిని అనుసరించే ఆత్మబుద్ధి మంచిది. నాకు రామాయణం మొత్తం అదే మాట చెప్పింది. రామాయణాన్ని జాగ్రత్తగా మనం సేవిస్తే, పెద్దలు చెప్పినట్టు వినండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా సుఖమయం శాంతిమయం. రాముడు ఎంతటి మహానుభావుడంటే, రావణాసుర సంహారం చేసి మహానుభావుడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వస్తూ అయోధ్యను దూరంగా చూపి తెలుసా ఏమన్నాడు? రాజధాని పితుర్మమ. సీత చూచావా, మా నాన్నగారి రాజధాని అయోధ్య. ఎక్కడున్నాడండి నాన్నగారు? స్వర్గంలో ఉన్నాడు. ఇప్పుడు న్యాయంగా ఎవరు రాజు? రాముడే కదా. ఏమనాలి? నా రాజధాని అనాలి. లేదు మన ఏమన్నాడు? రాజధాని పితుర్మమ. అంతేకాదు, మన శాస్త్రంలో, మన వేదాలలో, ఇతిహాసాలలో, పురాణాల్లో అబ్బాయి పేరు చెప్పినా అమ్మాయి పేరు చెప్పినా పక్కనే తండ్రి పేరు చెప్తారు. బ్రహ్మచారులు అయితే చదువుకుంటుంటే గురువు పేరు చెప్తారు. సంప్రదాయం మనది. దీన్ని వాళ్ళు ఫాలో అయ్యి సన్నాఫ్ అంటున్నారు. సన్నాఫ్ మొదలు చెప్పింది ఎవరు? మనం చెప్పాం. రామో దశరథాత్మజ, సీతాచ జనకాత్మజ, హనుమాన్ మారుతాత్మజ, సౌమిత్రి లక్ష్మణ. చక్కని మాట అండి. సీతమ్మ ఎక్కడొచ్చినా జనకాత్మజ, రాముడు ఎక్కడొచ్చినా దశరథాత్మజ.
తప్పదు. అలాగే కృష్ణుణ్ణి నందనందనుడు, నందగోపన్ కుమరన్ అంతే. లేదు వాసుదేవుడు, వసుదేవాత్మజుడు, యశోదాతనయుడు, దేవకీతనయుడు. ఆయన ఎక్కడుంది ప్రత్యేక స్వతంత్రం? లేదు. ఇలా చెప్పుకోవాలి. ఇదే వినయం, ఇదే ధర్మం. ఇంత ధర్మం ఉన్నప్పుడు గోపికలు పొరపాటున కృష్ణ పరమాత్మ భవనాన్ని కాపాడేటువంటి మహానుభావాన్ని పిలిచారనుకోండి, స్వామి లేచి ముఖం చూస్తాడా? చెయ్యి దుర్మార్గులు, వెళ్ళిపోండి మీరు, మీకు సంప్రదాయమే తెలియదు, పెద్దలను సేవించే విధానమే మీకు తెలియదు, వెళ్ళండి అంటారు. అందుకే ఆచార్య పురస్సరంగా పరమాత్మను సేవించాలి. కాబట్టి నందగోపన్ ఉడయ కోయిలు కాపాడు అంటే ఇవన్నీ చెప్తున్నారండి మీరు, బాగానే ఉంది వినటానికి. వాళ్ళు గొల్ల పిల్లలు కదా, ఇవన్నీ వాళ్ళకేం తెలుసండి? ఇంత శాస్త్రం, ఇంత ధర్మం, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు ఏం తెలుసు? అయ్యో నాయనా, అన్నీ నేను నా ప్రయత్నంతో చేసుకుంటానన్నవాడు అవన్నీ చదువుకోవాలి. ఉత్తమ కులంలో పుట్టాలి, బ్రాహ్మణుడిగా పుట్టాలి, ఉపనయనం చేసుకోవాలి, గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, వేదాలు చదువుకోవాలి, వేదాంగాలు చదువుకోవాలి, శాస్త్రాలు చదువుకోవాలి, దానికి అర్థాలు తెలుసుకోవాలి, దాన్ని మననం చేయాలి, మళ్ళీ దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడు పెద్దలను ఆశ్రయించాలి, ద్వారా గురువుని ఆశ్రయించాలి, వారి ద్వారా పరమాత్మ. ఇన్ని చేస్తే అవుతుంది పని. కానీ భగవంతుణ్ణే నమ్మిన వారికి ఇదేదీ పని లేదు. ఎలా చేస్తే స్వామి దొరుకుతాడో అలాంటి మార్గం పరమాత్మే చూపుతాడు. ఉదాహరణ, నీకు కావాలి అంటే బంగారం కొనుక్కోవాలంటే డబ్బు సంపాదించాలి, చాలా ఉద్యోగాలు చేయాలి, లేదు చాలామందిని మోసం చేయాలి, ఏదో మార్గం ఉంది. కానీ మన దగ్గర పరసవేది ఉందనుకోండి, స్పర్శవేది అంటే దేనికి తాకిస్తే అది బంగారం ఉంటుంది. ఇంకా వాడికి ఇబ్బంది ఎందుకు? మన దగ్గర స్పర్శవేది ఉంటే అన్నీ బంగారమే. భగవంతుడు మన దగ్గర ఉంటే అన్నీ శాస్త్రమే. పరమాత్మ దగ్గర లేకుంటే శాస్త్రం కావాలి, కానీ మన ముందర పరమాత్మే ఉంటే ఇంకా శాస్త్రం ఎందుకండి? అన్నీ ఆయనే. అంటే అర్థం, భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి శాస్త్రం తనకు తానుగా వశమవుతుంది. వారు ఆచరించే ప్రతి పని శాస్త్రబద్ధంగానే జరుగుతుంది. అలాంటి బుద్ధి పరమాత్మ ఇస్తాడు. ఏం చెప్పాడు గీతలో? దదామి బుద్ధియోగం తం ఏనమాం ఉపయాంతితే. నన్ను పొందేటువంటి బుద్ధిని నేనే ఇస్తాను. పరమాత్మ బుద్ధి ఇచ్చినాక తప్పేమిటండి? ఋషులు మాట్లాడిన మాటలకు వారు కోరిన అర్థం వస్తుంది. మనం మాట్లాడాలంటే అర్థాన్ని ఆలోచించి మాట్లాడాలి. అన్నట్టుగా పరమాత్మ భక్తులకు పరమాత్మే మంచి బుద్ధి పుట్టిస్తాడు. కాబట్టి శాస్త్ర ప్రకారం వారు ప్రవర్తించారు. ఇలా అనుకొని నందగోపుని భవన పాలకుడా, అది కూడా పేరు పెట్టి పిలవటం లేదు, ఉద్యోగాన్ని బట్టే పిలుస్తున్నారు. మనం కూడా ఏమనాలి? కలెక్టర్ గారు ఆఫీస్ పోతే ఏమనాలి? ఏదో రామారావు రంగారావు ఉంటాడు, వెళ్ళి రంగారావు అంటే ఏం చేస్తాడు? లోపలికి ఏమంటారు? ఏమనాలి? కలెక్టర్ గారు అన్నాడు. ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు అనాలి, రాష్ట్రపతి గారు అనాలి, ప్రధానమంత్రి అనాలి. మనకు పేరు తెలుసు, ఒప్పుకోం, డ్యూటీ పేరే చెప్పాలి. ఇది కూడా బాగా తెలుసు కాబట్టి నందగోపుని భవన పాలకుడా, వారికి అంతే తెలుసు, వారికి అదే సంతోషం. అంటే ఆయనే సరే గోల ఓండి లోపలికి అన్నాడు. భవనం దాటి కొంచెం ముందరికి పోయాడు. అక్కడ ద్వారం ఉంది, మళ్ళీ ఇదొకటి కదా. ఎలా ఉంది ద్వారం? దానికి ఒక జెండా ఉంది పైన.
కృష్ణ పరమాత్మ ఇంట్లో జెండా ఉంది, ద్వారానికి తోరణం కట్టి ఉంది. జెండాతోటి తోరణంతోటి ప్రకాశించేటువంటి ద్వారాన్ని పరిపాలించేవాడా ద్వారపాలకుడా? జెండా ఎందుకు ఆయన ఇంటికే? కృష్ణ పరమాత్మే స్పెషల్గా ఏర్పాటు చేయించాడు. తెలుసా ఎందుకో? నాన్నగారు మనం అందరిలాంటి వాళ్ళం కాదు కదండి, రాజులం కదా. మొత్తం మనం గోపాలకులకు రాజులం. మరి మన ఇల్లు అందరి ఇల్లులాగా ఉంటే ఎట్లా? స్పెషల్గా ఉండొద్దా? ఓ జెండా పెట్టండి. నాన్న బాగా చెప్పేవరా, పెడదాం జెండా పెట్టేసి. అసలు రహస్యం ఏమిటి అంటే, అర్ధరాత్రి కాగానే కృష్ణ పరమాత్మ తుక్కుంటూ గోపికలు వస్తారు. ఆ వచ్చే అమ్మాయిలు నందుని ఇల్లును గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టాలి? ఒక తీరుంటే జెండా ఉన్న ఇల్లు కృష్ణుడి ఇల్లు. వారు సులభంగా గుర్తుపట్టి రావటానికి వీలుగా కృష్ణుడు కదా మహామాయావి చాలా సేవ చేస్తాడు. మనం రాజులం నాన్నగారు, జెండా ఉండాలి. ఉండాలిరా, మరి పెడదాం రా, పెట్టేసి వాళ్ళందరూ వచ్చేస్తారు. మనం కూడా దేవాలయమని గుర్తుపట్టడానికి ధ్వజస్తంభం ఉండాలి. ధ్వజస్తంభం ఉంటేనే అది దేవాలయము. అంతేకాదు, ధ్వజస్తంభం యొక్క కొన్ని గుర్తులు ఉన్నాయి. గంటలు, చక్రము, గరుడాళ్వారు వీరుంటే ధ్వజస్తంభం మీద ఇది విష్ణువాలయము. త్రిశూలము, నంది, భృంగి, తుండి వీరుంటే శివాలయము. ఏదో ఒక ఆగమ శాస్త్రం ప్రకారం ఆరాధించేటువంటి ప్రతి భగవానుని ఆలయానికి ధ్వజస్తంభము తప్పనిసరి. చెప్పాం కదా, ద్వారానికి నమస్కారం చేయాలి, తర్వాత ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి, తర్వాత గరుత్మంతుడికి నమస్కారం చేయాలి, పద్ధతిది. కాబట్టి జెండాతో తోరణంతో ఉన్నటువంటి ద్వారమును పరిపాలించే మహానుభావ, మణికదవం తాళ్ళు తిరువాయి, మణులతో ఏర్పరిచినటువంటి తలుపుల గడియను తీయండి, తలుపులు తీయండి. ఏమిటి? అర్ధరాత్రి వచ్చి తలుపులు తీయమంటారా? ఏం పని పాట ఏం లేదా? అసలే మా కృష్ణునికి అడుగడుగున ఆపదే కదా. ఊయలలో పండుకుంటే ఒక ఆమె వచ్చింది పాడిస్తానని, అది రాక్షసి. బండికి నొలగబెడితే వాడో రాక్షసుడు, చల్లగాలి కంటే వాడో రాక్షసుడు, ఆవుదూడ ఒక రాక్షసుడు, కొంగ ఒక రాక్షసుడు, పాము ఒక రాక్షసుడు, చెట్టు రాక్షసుడు, ఓ గుట్ట రాక్షసుడు. ఏ ధర్మ? నేను నమ్ముతామా? ఎలా నమ్మాలి? ఇంతకెవరు మీరు? అర్ధరాత్రి వచ్చి తలుపులు తీయండి అంటున్నారు, ఎవరు మీరు? అదేమిటండి ఆయరు సీఎం ఏరు, మేము గొల్ల పిల్లలం, ఆడవారు. మా వల్ల స్వామికి ఎలాంటి ఆపద జరగదు, మేము ఆడవారం. బాగా చెప్పాలంటే నమ్మకూడదే వారిని. ఆయన ఆడవారు వచ్చారా? అది ఎలా అంటారు? తాటకెవరు? శూర్పణకెవరు? మందరెవరు? చైకెవరు? ఇంకా చెప్పాలా? లిస్టు చాలా. వాళ్ళంతా రాక్షసులండి, మేము గొల్ల పిల్లలం. మేమేం చేస్తాం? గొల్ల పిల్లలా? ఒక ఆమె వచ్చింది, గొల్లపిల్ల వేయడం తెలుసునా మీకు? పాలిస్తాన్ వచ్చింది. ఎవరామె? రాక్షసి, పూతను. అదేదా? అయ్యో స్వామి, ఆమె ఒక్కదొచ్చిందండి, మేము గుంపులుగా వచ్చాము. ఇంతమంది వస్తే ఏం చేస్తామండి? ప్రమాదం ఇంతమంది వస్తేనే. రామచంద్రునికి ఒకేసారి 14,000 మంది వచ్చారు కరదూషణుడు. గతేమిటి? ప్రమాదం కదా. అరే అదంతా పేచి ఎందుకు లేండి, కానీ పోనివ్వండి. ఇంతకు మీకు ఏం కావాలి? మాకేం కావాలండి? పర కావాలి. పరను అడగటానికి వచ్చాము. నిద్రపోయేవాడిని లేపి పర అడుగుతారా? మంచివాళ్ళు అమ్మ మీరు, ఎంత బుద్ధిమంతులో. పర కావాలా? అలా ఉండండి, లేచినాక నేను చెప్తాను, ఇస్తే తీసుకుంటుంది. అయ్యో నాయన, కొత్తగా చెప్పవలసింది లేదయ్యా. నిన్న మేమందరం కలిశాం. ఆ మహానుభావుడు మహామాయావి,
అంటే మహా ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తాడు. ఎలా? మేమందరం కావాలి 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 అన్నామనుకోండి, దూరంగా పోతాడు, కనపడడు, దొరకడు. ఈయన మనకు వద్దులే అంటే పక్కన కూర్చుంటాడు. మాయ అండి. యశోదమ్మ కట్టేస్తానురా, నిన్ను కొడతానురా అని బెత్తం తీసుకొని వస్తే పరిగెత్తాడు. నా వల్ల కాదురా నన్ను పడుకోవడం, చేతులు జోడిస్తూ వచ్చి ఒళ్ళో కూర్చున్నాడు. అమ్మా కాళ్ళు నొప్పులు లేచాయా, పరిగెత్తావా నా కోసం, ఒళ్ళో కూర్చున్నాడు. ఆయన ఏమన్నారండి, సరే దొరికాడు కదా నీ సంగతి చెప్తాను, బెత్తం కొట్టబోయింది అమ్మా అని ఏడిచాడు. అయ్యో నాన్న పిల్లగాడు కొట్టను లేదా, కట్టేస్తాను. కట్టేస్తావా? కట్టే. ఓ తాడు తెచ్చాడు. బొజ్జ చుట్టూ తిరిగి రాలేదు. ఇంకో తాడు, ఇంకో తాడు, ఇంకోడు. ఎన్ని తాళ్ళు తెచ్చినా సరిపోలేదే. ఏమో రాని మాయ ఏమిటో నాకు అర్థం కావడం లేదు, నా వల్ల కాదురా. అమ్మా అలసిపోయావా? సరే కట్టేయి. కట్టేయలేను అంటే కట్టుబడ్డాడు, పట్టుకోలేను అంటే ఒళ్ళో కూర్చున్నాడు. దగ్గర రావయ్యా అంటే రాడు. గోపికలందరినీ తానే పిలిచాడు. వేణునాదంతో శరదృతువులో శరదుత్ఫుల్ల మల్లిక అంటాడు భాగవతులు వ్యాస భగవానుడు. శరత్కాలంలో మరి అదేం శరత్కాలం అర్థం కాదు మనకి, కానీ మన లోకంలో శరత్కాలంలో మల్లెలు వస్తాయండి, వస్తాయి. ఏదో చామంతులు వస్తాయి, ఇంకేదో వస్తాయి. కానీ ఆనాటి కాలంలో మల్లెలు వచ్చేవారు. శరత్ ఉత్ఫుల్ల మల్లిక, శరత్కాలంలో బాగా వికసించిన మల్లెలు, చక్కని చంద్రుడు. వాటిని చూచి రంతం మనశ్చక్రే, పాపం గోపికలు ప్రార్థిస్తున్నారు కదా, వ్రతం చేశారు కదా, వారికి కాస్త ఆనందం ఇద్దాం అనుకొని వేణువును మ్రోగించాడు మహానుభావుడు. అందరూ వస్తే ఎందుకు వచ్చారు మీరంతా, ఇంత అర్ధరాత్రి వచ్చారేంటి, ఇలా రావచ్చా? నీకు భర్తలు, పిల్లలు, తల్లులు, తండ్రులు, అత్తలు, మామలు, అన్నలు, వదినలు, తమ్ముళ్ళు, మరదళ్ళు, గురువులు, ఇందరినీ వదిలిపెట్టి రావచ్చా? మీరు అందరినీ సేవించొద్దు, ధర్మమా ఇది? ఇలా వస్తారా? సరే వస్తే వచ్చారు కానీ త్వరగా పోండి. నేను పిలవమన్నది ఎవరు, పిలిస్తే అది చెప్పేది ఎవరు? వాళ్ళేమన్నారు, నిజమే స్వామి మాకే బుద్ధి లేదు. ఎందుకు అమ్మను, నాన్నను, అత్తను, మామను, అక్కను, చెల్లెను, తమ్ముని, మరదలను, అన్నను, వదినను, గురువును, భర్తను, పిల్లలను అక్కడికి పోతే ఇందరిని సేవించాలి. ఇక్కడైతే నిన్నొక్కడిని సేవిస్తే అందరినీ సేవించినట్టే కదా. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ త్వమేవ అని నీవే కదయ్యా. నిన్ను చేస్తే పూజిస్తే అందరినీ పూజించినట్టే. ఇలా బతిలాడించుకొని 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 సరే మరీ ఏడిపిస్తే బాగుండదు అని వారితో విహరించారు. వారితో బాగా విహరిస్తే వారికి మదం తలకెక్కింది. తాసాంచ చెప్తాడు వ్యాసుడు, సౌభగ మదం నిరీక్ష్య మధుసూదన ప్రసాదాయ తత్రైవ అంతరదీయ. వారి సౌభాగ్య మదాన్ని, అంటే కృష్ణుడు మావాడు, మా చేతిలోని వాడు, మేము చెప్పినట్టు వింటాడు, మేము రమ్మంటే వస్తాడు, మేము కూతమ్మంటే కూర్చుంటాడు. ఆయన అందరి లాంటి మగవాడే. ఆయనకు అమ్మాయిల ముందు కావాలి, అమ్మాయిలు లేకుండా ఉండలేడు. ఎప్పుడైతే ఆ స్టేజీకి వచ్చాడో ఒక్కసారి అంటున్నాను, మళ్ళీ మొత్తుకొని ఏడికి గోలగోల చేస్తే ఎప్పుడో ఏమిటండి మాయలు కావు. మాయ అంటే ఆశ్చర్యాన్ని కలిగించే, మనం చేసుకునే మాయ కాదు, విపరీతం కాదు, ఇంద్రజాల మహేంద్రాల కావు. మాయ అంటే ఆశ్చర్యాన్ని కలిగించేదాన్ని మాయ అంటారు. అలాంటి మాయావి నిన్న మా కోసం మా ఇంటికి వచ్చాడయ్యా. ఇవాళ మేము వచ్చాము, నిన్న ఆయన వచ్చాడు. ఇవాళ మేము ఆయనను పొందటానికి, చేరటానికి, చూడటానికి ఎన్ని అవస్థలు పడ్డాము. అవన్నీ నిన్న ఆయన పడ్డాడు.
మేము చెప్పినట్టు విన్నాడు, అడిగిందల్లా ఇచ్చాడు, చేయమన్నదల్లా చేశాడు. సమయం బాగుందని పర అడిగాం. ఈ పర రేపిస్తాను రండి అన్నాడు. మేము కోరిన పరను ఇస్తానని స్వామి నిన్ననే చెప్పాడు. ఇక్కడ నిన్ననే మాట నిన్నలే నేరిందానంట, నిన్ననే మాట ఇచ్చాడు. ఆండాళమ్మ మాటలు చాలా గంభీరంగా ఉంటాయి, మన బుద్ధికి అందవు. పెద్దలు చెప్తే ఓహో ఈ అర్థం అనుకుంటాం. కథాపరంగా నిన్ననే మాట ఇచ్చాడు. కొంచెం లోతుకు వెడితే ద్వాపర యుగానికి నిన్న ఏ యుగం అండి? త్రేతాయుగం. త్రేతాయుగంలోనే మాట ఇచ్చా. ఎక్కడిచ్చాడు? సీతారామ లక్ష్మణులు అరణ్యానికి వచ్చినప్పుడు వారిని సేవిద్దామని ఋషులందరూ వచ్చి స్వామిని చూచి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సౌందర్యాన్ని చూచి మైమరచి, బ్రహ్మకేమైనా బుద్ధి ఉంది, ఇలాంటి అందగాన్ని మా ముందర పెట్టి మమ్ములందరినీ మగవారిగా సృష్టిస్తారా? మమ్ములనే ఆడవారిగా సృష్టించి ఉంటే ఈ స్వామిని మా తనివి తీరా అనుభవించి తరించేవారి కదా. ఏం బ్రహ్మ అండి, బుద్ధి లేని బ్రహ్మ అని బ్రహ్మను దూషించారు, స్వామిని ప్రార్థించారు. ఒక్కసారి మాకు నీ దివ్యమైనటువంటి ఆలింగనాన్ని ప్రసాదించమని అడిగారు. స్వామి అంటాడు, ఈ అవతారంలో ఈ జన్మలో నో ఛాన్స్, ఏకపత్ని వ్రతుణ్ణి. ఈ శరీరము దీనితో పొందవలసినటువంటి భోగాలన్నీ కేవలం ఒక్క సీతమ్మ సొత్తే, ఆమెకు తప్ప మరెవరికి అందుబాటులో లేదు. ఇది నా వ్రతం, ఇది నా అవతారం. ఇంతమంది పెద్దలు, ఋషులు, మునులు, యోగులు, జ్ఞానులు తపస్సు చేసి అడిగారు కాబట్టి మీకోసం కావాలంటే ఇంకోసారి పుడతాను, ఈసారి అవతరిస్తాను, అప్పుడు కావాలంటే మీ కోరిక తీరుస్తాను, మీ అందరికీ నేను వరుణిగా ప్రియునిగా మారుతాను. అర్థమైందే? వారే ఈ గోపికలు. ఇప్పుడు కాదయ్యా, త్రేతాయుగంలో మాట ఇచ్చాడు ఆయన, మాతో కలిసి ఉంటాను అని, మీకోసం పుడతాను అని, మీకోసం వస్తాను అని, మీకు ప్రియుణ్ణవుతాను అని. ఇప్పుడు నువ్వు వద్దంటావేంటి? ఇది మన రసోక్తి అంటారు. అంటే ఒక శబ్దాన్ని, ఒక పదాన్ని, ఒక అక్షరాన్ని ఎంత దూరం వెళ్ళి ఆలోచించవచ్చు. లోతుకు వెళుతున్నా కొద్దీ ఎంతటి దివ్యమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుందో చెప్పడానికి ఈ మాట చెప్పుకున్నాం. నిన్ననే మాట ఇచ్చాడండి మహానుభావుడు. సరే, మీ సంగతి ఏమిటి అంటే, తూయోమాయి వందునాం, మేము పరిశుద్ధులమై వచ్చాము. ఏం పరిశుద్ధి? స్నానం చేసి వచ్చారా? వెళ్ళేదే స్నానాని కోసం. ఇదేం వ్రతం? స్నానవ్రతం కదా. మరి స్నానవ్రతానికి వచ్చి స్నానం చేయడానికి పరిశుద్ధులే వచ్చామంటే ఏం పరిశుద్ధి? పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి, పరమాత్మను సేవించటానికి మరి స్నానము, సంధ్య, అనుష్ఠానం ఇవన్నీ చేసుకోవాలి కదా. అవన్నీ చేసుకొని వచ్చారా? అబ్బే లేదండి. మరి ఏంటి పరిశుద్ధి? పరిశుద్ధి అంటే స్నానము, జపము, దానము కాదండి. మనస్సులో ఏ కోరిక లేకపోవుట పరిశుద్ధి. అభ్యంగనం చేసుకొని, తలంటు పోసుకొని, బ్రహ్మాండంగా 190 నదుల్లో స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని, అలంకారాలు వేసుకొని గుడికి వచ్చి, స్వామి స్వామి మా అమ్మాయికి పెళ్ళైతే నీకు కొబ్బరికాయ కొడతాను అన్నారనుకోండి, పరిశుద్ధేనా? మా అబ్బాయికి సీటు వస్తే నీకు పెళ్లి చేయిస్తాను, సీటు రాలేదు నీకు పెళ్లి బాను, అమ్మాయికి పెళ్లి కాలేదు నీకు కొబ్బరికాయ కొట్టాను, మాకు చిన్న అబ్బాయికి సీటు రాలేదు స్కూల్లో నీ గుడికి రాను. ఇదండి పరిశుద్ధి? ఇది భక్తి అందామా? ఇది భక్త్యా? మోసం కదా, బిజినెస్ కదా.
10 రూపాయలు ఇస్తాను, కొబ్బరికాయ ఇవ్వు. 100 రూపాయలు ఇస్తాను, 1 లీటర్ పాలు ఇవ్వు. అంతే కదా. కొబ్బరికాయ కొడతాను, అమ్మాయి పెళ్లి చేయి. ఆయన షాప్ పెడుతున్నాడు, కిరాణా షాప్. ఏం షాప్ అది? అడగొచ్చండి. పరమాత్మను పరమాత్మ జీవించవయ్యా. భగవంతుడు కాబట్టి దండం పెట్టు. నీవు జీవాత్మవు, అతను పరమాత్మ. జీవాత్మ నిరంతరం పరమాత్మకు దాసుడు. జీవాత్మ కాబట్టి దాసుడు, పరమాత్మ కాబట్టి ప్రభువు. నమస్కరించు, ప్రార్థించు, స్తోత్రం చెయ్యి. ఏం కావాలి అడిగితే నువ్వే కావాలని. భగవంతుడే కావాలి. తగ్గినది ఎందుకు? మనకు రాజుగారు కావాలా, మనం రాజులం కావాలా? చెప్పండి. తెలివి గలవారు ఏం కోరుతారండి? నేనే రాజును కావాలని కోరుతారా, రాజు నావాడు కావాలని కోరుతారా? నేను రాజు అయితే అన్ని సమస్యలే కదా, పరిపాలించాలి. గోలలు, ప్రజలతో బాధ, మంత్రులతో, శత్రువులతో బాధ, మిత్రులతో బాధ. ఇవాళ ఎందుకు? రాజు నావాడైతే అది నలిస్తాడు. నేను ఇంట్లో కూర్చుంటాను, రాజా ఫలానా ఇల్లు కావాలి తీసుకోపోమంటాడు. బాధే లేదు. రాజు నావాడు కావాలి, నేను రాజును కావాలి. భగవంతుడు నావాడు కావాలి, మనం భగవంతుడం కావాలి. భగవంతుడు నావాడు కావాలి అంటే అర్థం ఏమిటి? భగవంతుని కోసమే ప్రార్థించాలి, భగవంతుని కోసమే పూజించాలి, భగవంతుని కోసమే స్తోత్రం చేయాలి, భగవంతుని కోసమే ఇంటికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. ఎందుకు గుడికి వెళ్ళావు అని ఏం చెప్తాం? అమ్మాయి పెళ్లి కాలేదని. దేవుని కోసం కదా. కాదండి, ఆయన మనకెందుకు? అమ్మాయి పెళ్లి చేయాలి. ఇది భక్తే అండి? మనం ఏమనాలి? ఎందుకు గుడికి వెళ్ళావు? దేవుణ్ణి చూడటానికి. ఎందుకు చూస్తావు? దేవుడు కాబట్టి అన్నావా? ఇది పరిశుద్ధి అంటే. మనస్సులో ఎలాంటి కోరిక లేకుండా ఉండటం పరిశుద్ధి. మనం భాగవతంలోకి వెళితే ఎంత బాగా చెప్తాడు వ్యాస భగవానుడు. భాగంలో ఏం చెప్పారండి? తక్కిన పురాణాలలో లేనిది శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారు అంటే ధర్మ అన్నాడు. శ్రీమద్ భాగవతంలో ధర్మాన్ని చెప్పాడు. తక్కినవాడు చెప్పలేదా ధర్మాన్ని? అబ్బే కాదండి, ప్రోచ్చిత కైతవ, కపటము లేని ధర్మము భాగవతంలో చెప్పారు. కపటము లేని ఏమిటి? ధర్మంలో కపటం ఉంటుందా అంటే ఇదే. ఫలమును కోరి ఆచరించే ధర్మం కపట ధర్మం, నిష్కామ ఆచరణ ధర్మం స్వచ్ఛమైన ధర్మం. అది చెప్పాడు భాగవతం. మేము అలా వచ్చామయ్యా, మాకు కృష్ణుడే కావాలి, ఆయన దర్శనమే కావాలి, ఆయనను చూడాలి, అంతే. మాకు వేరే పని లేదు. అలాగా ఆయన కోసమే వచ్చారా? అయితే ఉండండి, లేచినాక చెప్తాను. ఎలా దొరికావయ్యా మాకు? తుయ్యలేదా పాడువాన్, నిద్ర లేస్తుంటే పాట పాడటానికి వచ్చాము, నిద్ర లేపటానికి వచ్చాము అంటే ఏమర్థం? సుప్రభాతం చదవటానికి వచ్చాము. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అంటాం కదా. కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని పరమాత్మ పడుకొని ఉన్నటువంటి దృశ్యాన్ని చూసిన విశ్వామిత్రుడు రామచంద్రుడు నిద్రపోతే ఏమన్నాడండి? రామ లేవయా, పనుంది అన్నారు కదా. ఏమన్నాడు? కౌసల్యా సుప్రజారామ, కౌసల్యాదేవి యొక్క ఉత్తమ సంతానమైన రామ. మధ్యన అది ఎందుకండి పక్కన? రామ అనొచ్చు కదా. రామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల అనొచ్చు. కౌసల్యా సుప్రజారామ ఇదెందుకు పైన? అంత పెద్ద విశ్వామిత్రుడు కూడా రామచంద్రుడు పడుకొని ఉన్నప్పుడున్న సౌందర్యాన్ని చూచి ఇంత అందగాడిని కన్న తల్లి ఎంత గొప్పదో కదా. ఎన్ని పూజలు చేసుకుందో, ఎన్ని నోములు చేసుకుందో. ఇలాంటి వాడిని కొడుగ్గా పొందిన తల్లి కదా తల్లి అని ఆ తల్లిని పొగడకుండా ఉండలేకపోయాడు.
విశ్వామిత్రుడంతటి వాడు కూడా పరమాత్మ నిద్రపోతే నిద్రాకాలిక సౌందర్యాన్ని సేవించాలని తహతహలాడాడయా. సరే, ఆయన అంటే ఈ వాడినే కొత్తగా వచ్చాడు చూచాడని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ సీతమ్మ భార్య ఎప్పుడు ఆయన పక్కనే ఉంటుంది, నిరంతరం ఆయనతోటే ఉంటుంది. అలాంటి సీతమ్మ కూడా కాకాసుర వృత్తాంతంలో కాకాసురుడు ఆమె యొక్క వక్షస్థలాన్ని గాయపరిస్తే, గాయమై నెత్తురు చుక్కలు కింద పడితే, అందులో ఒక నెత్తురు చుక్క రాముడి పై పడితే, అప్పుడే వచ్చిన నెత్తురు గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఆ గోరువెచ్చని స్పర్శకు రాముడు లేస్తే సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప. అయ్యో, రాముడిని లేపానండి నేను. ఎలాంటి రాముడు? శ్రీమాన్, దివ్యమైనటువంటి శోభ కలవాడు, తేజస్సు కలవాడు, సౌందర్యం కలవాడు. సుఖసుప్త, బాగా సొక్కి పడుకున్నాడు పాపం, గాఢంగా నిద్రపోయాడు. గాఢంగా నిద్రపోయినా శ్రీమాన్. నిద్రపోతున్న రాముని ముఖంలో తేజస్సుకి ఏమీ కొరత లేదు, అంతటి కాంతి ఉంది. అదేమిటమ్మా అలా అంటావు? శత్రువు వచ్చాడు, నిన్ను బాధ పెడుతున్నాడు, వాడిని చంపాలి కదా. అలాంటి వాడిని చంపటానికి మరి వాడు లేవాలి కదా రాముడు, లేపకుంటే ఎలాగూ? అదేనమ్మా నా బుద్ధి తక్కువతనం. మనమైతే శత్రు సంహారం చేయడానికి లేవాలి, ఆయుధం తీవాలి, ప్రయోగించాలి ఇన్ని గోలలు. కానీ పరమాత్మ పడుకొని పోయి కూడా, నిద్రపోయి కూడా శత్రు సంహారం చేయగలడు. అంతటి తేజస్సాలి. సుఖసుప్త పరంతప అంటే సుఖసుప్త సన్ పరంతప, హాయిగా పడుకొని కూడా శత్రువులను సంహరించగలవాడు. మనమైతే సంహారం చేయాలంటే లేవాలి, ఆయుధాన్ని ధరించాలి, పరిగెత్తాలి, అక్కడికి పోవాలి, వాడిని చంపాలి. కానీ పరమాత్మకు అవసరం లేదు. ఆయన పడుకొని ఉండి కూడా శత్రు సంహారం చేయగలడు. పడుకొని ఉండి కూడా శత్రు సంహారం చేయగలడన్న విషయం తెలియని నేను అనవసరంగా రాముడిని లేపాను. అతని నిద్రాకాలిక సౌందర్యాన్ని చూచే ఛాన్సును స్వయంగా పోగొట్టుకున్నాను. ఆమె సీతమ్మే అంత మాట అంటే మనండి, మేము కూడా పడుకున్న స్వామి యొక్క సౌందర్యాన్ని చూడాలని వచ్చారు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. పరిశుద్ధులమై వచ్చామంటారు, ఏ కోరిక లేదంటారు, నిద్ర లేపడానికి వచ్చామంటారు, నిద్రపోతుంటే చూద్దామంటారు. ఏం మాటలండి ఇవి? అర్థమవుతుందా? మాకే కోరిక లేదు అన్నారు, మన పైనుంచి పర తీసుకుందామని వచ్చాము అన్నారు. వెంటనే నిన్ననే ఇస్తానన్నా అన్నారు. మళ్ళీ పక్కనే నిద్రపోతుంటే చూడమొచ్చాము అన్నారు. మళ్ళీ వెంటనే నిద్ర లేపడానికి వచ్చాము. ఇది లేపడానికి వచ్చారా, చూడటానికి వచ్చారా, అడగటానికి వచ్చారా? అసలు ఏ సంగతి? మీ మాటలు ఏమున్నాయి? అయ్యా, మీ మొదలే చెప్పాను కదా గొల్ల పిల్లలమని. మా మాటలు అట్నే ఉంటాయి. మాకు మాట్లాడడం వస్తే కదా చిన్నపిల్లలం అయ్యా, గొల్ల పిల్లలం అని తెలివి మాకు ఇట్లా ఉంటుంది, మాట ఇట్నే ఉంటుంది. అర్థం కావు, మాకే తెలియదు, నీకేం చెప్పానయ్యా? మాకు మాట్లాడడం రాదు, ఇలాగే మాట్లాడతాను నేను. ఇంతకు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చామయ్యా? అప్పుడే చెప్పాను కదా, నిన్నలే వాయు నేరిందో అని. ఆయన మాట ఇచ్చాడు. ఏదో బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. వీళ్ళతో మరి కాస్త బాగా మాట్లాడిద్దాం అనుకున్న ద్వారపాలకుడు ఏదో కాస్త మరి కాస్త ఏదో మాట్లాడబోయాడు. స్వామి, నీకు నమస్కారం. ఆయన ఇస్తాడే తర్వాత మొదలు నువ్వు మాత్రం వద్దనకు, నీ నోటి మా కోరికను కాదనకు. ఎందుకంటే దేవుడు వరం ఇచ్చినా వరం ఎవరు ఇవ్వాలి? పూజారి ఇవ్వాలి కదా. లోబడున్న స్వామి రమ్మంటాడేమో కానీ నువ్వు పొమ్మనుకుంటే ఆయన రమ్మంటాడు. నువ్వు ద్వారపాలకుడవు, నువ్వు తలపేసి పెడితే అక్కడికడే పోతావు, ఆయన చదివిస్తాడు. నీకు దండం, మొదలు నువ్వు వద్దనకు.
వాక్కుతో నీవు నిషేధించకు, పొమ్మని చెప్పు చాలు. ఎందుకు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, వాచా ధర్మమవాప్నుహి, ప్రధానమైనది వాక్యేనండి. ప్రతివాడు నోటితోటే అన్ని పనులు సాధించగలడు. మాట్లాడడానికి బలం కావాలంటే ఏం కావాలి కదా? ఆహారం లేకుండా 4 రోజులుంటే మాటలు వస్తాయండి? రావు. బాగా తింటేనే మాట. జఠరాగ్ని అందులో పడాలి, పడితే మాట వస్తుంది. 4 రోజులు ఇంకా మాట ఏముంది? అన్ని పనులు పడ్డ తర్వాత కూడా ఎలా పడాలి మరి? అందులో అన్నం, అమ్మ కాస్త అన్నం పెడతావా అంటే పెడతాడు, అనుకుంటే లేదు. అందుకే అంటాడు పోతన, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తులు, మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తులు, మాటల చేత కామినులు మన్నన చేసి సుఖంబులిత్తులు. మాటలు నేరకున్న అవమానము నూనము మానబంధము. అర్థమైన తెలుగు ఇది, అందరూ కూడా అర్థమై ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. అందుకే మహానుభావ, మొదలు నీవు నోటితో వద్దనకయ్యా. ఆనాడు సీతమ్మ కూడా హనుమంతుణ్ణి వాచా ధర్మవాప్నుహి అంది. నాయన అంత మంచివాడికి మూట కట్టుకో, పుణ్యం కట్టుకో. ఇక్కడ నేను ఎలాంటి బాధలు పడుతున్నానో రాముడికి కనులకు కట్టినట్టు చెప్పు. ఇక్కడ చూసిన ప్రతిదాన్ని కనులకు కట్టినట్టు చెప్పు చాలు. స్వామి మత్ సందేశయుత వాచ త్వత్తస్ఫుత్వైవ రాఘవ పరాక్రవిహిం వీర విధివత్ సమ్మి. ఎంత బాగా చెప్తుంది సీతమ్మ అంటే, నాయన హనుమాన్, నా సందేశముతో నిండి ఉన్నటువంటి మాటలను నీ నుండి విన్న రాముడు తన పరాక్రమాన్ని యథావిధిగా ఆచరిస్తాడు. కుతో ధర్మాన్ని పరిపాలించవయ్యా మహానుభావ అని ఆనాడు సీతమ్మ ఎలా హనుమంతుణ్ణి ప్రార్థించినదో కోరినదో, ఇక్కడి మన గోపికలు కూడా వాయాలు మున్నం మాత్తాదే అమ్మా, నోటితో ముందు నీవు వద్దు వద్దు అనకు. మరీ బదిలాడుతున్నారు, సరే పోండి అన్నాడు. ఏమిటి పోయి తలుపు పెట్టావు, తలుపు తీయవా? తీసుకొని పోండమ్మా, కాకుండా నేనే తీయాలా? పొమ్మన్నాను కదా, పోండి. స్వామి పోతాండ, అవి మేము తీస్తే రావు. పరమాత్మ యందు నీకెంత ప్రేమ ఉందో భగవంతుని యందు, పరమాత్మ యందు అంత ప్రేమ తలుపులో కూడా ఉంది. పరమాత్మించినటువంటి వారు కాకుండా వేరే వారు ముట్టుకుంటే తలుపులు రావు. బాగా మీకు కావాలి అంటే అవి వృక్షా పరిమ్లానా సపత్రాంకుర కోరక అంటారు రామాయణం. సుమంత్రుడు శ్రీరామ లక్ష్మణులను అరణ్యంలో వదిలిపెట్టి అయోధ్యకు వచ్చిన తర్వాత ఎలా ఉందయ్యా మా రాముడు, ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, లక్ష్మణస్వామి ఎలా ఉన్నాడు, సీతమ్మ ఎలా ఉంది, నువ్వు వస్తున్నావు కదా అయోధ్య ఎలా ఉంది అంటే, అడవి అయోధ్య ఏం బాగాలేదండి. అదేమిట్రా అంటే, రామచంద్రుడు లేడన్న విషయం అడవి కూడా తెలిసినట్టుంది. చెట్లన్నీ వాడిపోయాయి, మొక్కలు వాడిపోయాయి, మొలకలు వాడిపోయాయి, ఆకులు రాలిపోయాయి, చిగుళ్ళు వాడిపోయాయి, మొగ్గలు తునిగిపోయాయి, పూలు లేయాయి. అవి వృక్షా పరిమ్లానా. అంతేకాదు ఉపతప్త ఉదకా నద్య అంటాడు. ఎంత బాగా చెప్తాడు స్వామి. రాముడు అడవికి వెళ్ళాడని దారిలో నదులన్నీ సరసరసర కాగుతున్నాయట ముట్టుకుంటే. ఉపతప్త ఉదక, బాగా మసిలిపోతున్నాయి. సరస్సులు సెలయేర్లు ఇంకిపోయాయి. పరమాత్మను ఎవరైనా ప్రేమించని వారు ఉంటారా? పరమాత్మను సేవించాలనే కోరిక లేని వారు ఉంటారా? ఇలా అయిందయ్యా మొత్తం ప్రకృతి అన్నట్టుగా కృష్ణ పరమాత్మకు అడుగడుగున ఆపద. కాబట్టి ఎవరి వల్ల ఎలాంటి ఆపద కలుగుతుందో అన్న భయంతో
తలుపులు కూడా తమకు తాము ఒకదానికొకటి గట్టిగా అతుక్కొని ఉన్నాయి. మేము తీస్తే అవి రావు, నువ్వు వచ్చి ఇలా మనం ఒక అర్థాన్ని అంటే వాచ్యార్థాన్ని చెప్పుకున్నాం. మనకు ఈరోజు నుంచి 4-5 అర్థాలతో ఏం పని లేదు. వాచ్యార్థం, వ్యంగ్యార్థం. అయితే వచ్చిన బాధ ఎక్కడంటే ఈ రోజు నుంచి వాచ్యార్థానికి 5 గంటలు కావాలి న్యాయంగా. మనం గడియారం చూసుకొని చెప్తున్నాం కాబట్టి అయిపోయింది పెంచాం. వ్యంగ్యార్థం ఒక 3, వాచ్యార్థం ఒక 5, 8 గంటలు కావాలి. అయితే కావు కదా. సరే, ఇప్పుడు మనం కొద్దిలో సూక్ష్మంలో వ్యంగ్యార్థాన్ని కూడా చెప్పుకుందాం. ఇంచుమించు మొదలు చెప్పుకున్నాం. ఎవరు నాయకనాయి, ఎవరండి నాయకుడు అంటే ఆచార్యుడే. ఎవరాయనే? నందగోపుడే. నందగోపుడే ఆచార్యుడు. మంత్రో మాత గురు పిత అన్నాం కదా. తండ్రి అంటే గురువు. నందగోపుడు అంటే నందయతి గోపాయతి. సంతోషింపజేస్తాడు, రక్షిస్తాడు. గురువుగారు సాంసారిక తాపములను తొలగించి మనను రక్షిస్తాడు. మన యొక్క తాపాన్ని తొలగిస్తాడు, సంతోషింపజేస్తాడు. సాంసారిక బాధల నుండి, ఆపద నుండి మనను కాపాడుతాడు. మనను కాపాడేవాడు ఆచార్యుడే, పరమాత్మను కాపాడేవాడు కూడా. నందం గోపయతి. నందం అంటే ఆనందం. ఎవరు ఆనందం? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్ధేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంబిసంతి తత్ బ్రహ్మ అంటుంది తైత్తరీయం. బ్రహ్మ ఆనందం అంటే పరమాత్మే. ఆనందంతోటే మనం పుడతాం, ఆనందంతోటే పెరుగుతాం, ఆనందంలోనే కలిసిపోతాం. కాబట్టి ఆనందమే బ్రహ్మ. ఇలాంటి పరమాత్మను కాపాడేవాడు ఆచార్యుడు. ఆయనను కాపాడడం ఏంటి? కుదృష్టి కుహనాముఖై చెప్తాడు మనకు రామానుజుల వారి యొక్క స్తోత్రంలో. కుదృష్టి, దుష్టదృష్టి, పరమాత్మే లేడు, భగవంతుడే లేడు, అంతా ప్రకృతే, అంతా మనమే, అంతా మేమే అనేటువంటి రకరకాల వాదాలతో విజృంభించినటువంటి వారి దృష్టిని తీసిపారేసి, వారి వాదంతో నిజంగా నేను లేనేమో అని పరమాత్మ జారి పడబోతే అతన్ని చేయబట్టుకొని కరగ్రహ విచక్షణ పైకి లాగేవాడు ఆచార్యుడు. పరమాత్మను కాపాడుతాడు, మనను కాపాడు. మనకు ఆనందాన్ని కలిగిస్తాడు, మనకు పరమాత్మను అందిస్తాడు. పరమాత్మకు ఆనందాన్ని కలిగిస్తాడు, పరమాత్మను కాపాడుతాడు. అందుకే నందవనుడయా అంటే ఆచార్యుని యొక్క భవనాన్ని పాలించేవాడా. చమత్కారం ఏంటంటే ఆచార్య భవనం, పరమాత్మ భవనం, ఇద్దరి ఇల్లు ఒకటే. ఎందుకు? జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఎక్కడ ఉంటారు? ఓములో ఉంటారు కదా. అకారానికి అర్థం పరమాత్మ, మకారానికి అర్థం జీవాత్మ కాదా? ఇద్దరి ఇల్లు ఒకటేనండి. పరమాత్మ ఉండే చోటే జీవాత్మ, జీవాత్మ ఉన్నది పరమాత్మ, ఇద్దరు ఒకటే ఇల్లు. అందుకే నందగోభవన పాలకుడా అంటే ఏమిటి? అకారము, ఉకారము, మకారం. ఈ మూటిలో మకారానికి అర్థం జీవుడు, అకారానికి అర్థం పరమాత్మ. ఇద్దరు ఉండేటువంటి భవనం ఓం కదా. దాని యొక్క పాలకుడా ప్రణవాన్ని మాకు అందించి పరమాత్మ స్వరూపేటువంటి ఆచార్యవర్య కొడితోర్ణం తోరణ వాసలు కాపాని. ఈ భవనానికి ద్వారం ఉంది, ఈ భవనానికి తోరణం ఉంది, ఈ భవనానికి ధ్వజం ఉంది. అకారార్థం పరమాత్మ, మకారార్థం జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మకు దాసుడు అనేటువంటిది ఓముకు అర్థం. అంటే కైంకర్యం, అంటే శేషత్వం. ఈ శేషత్వం అనేటువంటిది జెండా. జెండా కావాలి కదా. నేను పరమాత్మ దాను, ఇది జెండా.
ఇక తోరణం ఏమిటి? ద్వారం. మనకు ఓం అనేది ద్వారమైతే దాని మధ్యన ఉండేది నమః. ఈ నమః అనేటువంటిది తోరణము. తోరణం అంటే ఈ పక్క అన్వయిస్తుంది, ఆ పక్క అన్వయిస్తుంది. నమః అనేది ఓములు అన్వయిస్తుంది, నారాయణ అన్వయిస్తుంది. నేను స్వతంత్రుణ్ణి కాదు, నన్ను నేను కాపాడుకోలేను, వీరందరూ నా బంధువులు కాదు. అలాగే శబ్దస్పర్శాదులు విషయములు కావు, నేను ఇతరులకు సేవకుణ్ణి కాదు, భగవంతునికి మాత్రమే నేను దాసుడను. ఇలాంటి 6 రోగాలను పోగొట్టేది నమః పదం. కాబట్టి ఇలాంటి నమః పదము ద్వారము, దానికి తోరణము. దానితో ప్రకాశించేటువంటి తోరణానికి రక్షకుడు ఆచార్యుడే కదా. మనకు తిరుమంత్రాన్ని అందించేటువంటి మహానుభావుడు ఆచార్యుడు, పరమాన్ని చెప్పేది ఆచార్యుడు, మకాల చెప్పేటువంటిది ఆచార్యుడు, పరమార్థం యొక్క నమపదార్థం బోధించేవాడు ఆచార్యుడు. అందువల్ల ఆచార్య తోరణవాసలు కాపానే మణిక్కడవం తాడు తెరువాయి, మణులతో చేసినటువంటి తలుపులు తీయండి. ఈ సంసారంలో, ఈ శరీరంలో, ఈ ప్రకృతిలో తలుపు మనం చెప్పుకున్నాం, అహంకారమని మమకారమని కదా. అహంకారం మమకారం ఇవి మణిమయ తలుపులు, అంటే బాగా ఆకర్షించేటువంటి తలుపులు. మనకు ఆకర్షణని కలిగిస్తాయి, మనను ముందరికి లాక్కొస్తాయి, ప్రకృతిలోకి లాక్కపోతాయి, పరమాత్మను మరిపిస్తాయి. నేను, నాది, ఇదంతా నాది, ఇదంతా నేను, నేనే ప్రభువును, నేనే సిద్ధుణ్ణి, నేనే ధనవంతుణ్ణి, నేనే గుణవంతుణ్ణి, నేనే భోగ్యం కలవాణ్ణి. ఇంకా ఆయన ఎందుకు? పరమాత్మను మరుగుపరిచేది, ఆచార్యుణ్ణి మరుగుపరిచేది, స్వస్వరూపాన్ని మరుగుపరిచేది అహంకారం మమకారం. ఈ 2 తలుపులకు గడియ ఏది? ఆశ, కోరిక. దాన్ని తొలగించవయ్యా. ప్రకృతి మీద కోరికను తొలగించు, అహంకార మమకారం తప్పనే భావాన్ని కలిగించు. మేము గొల్ల పిల్లలము, అంటే స్వస్వరూప జ్ఞానం లేనివారము, పరస్వరూప జ్ఞానం లేనివారము, శాస్త్రజ్ఞానం లేనివారము. పరమాత్మ ఇచ్చేటువంటి పర కావాలి. పర అంటే పరాకాశం కావాలి, పరమ పదం కావాలి. ఆయన ఎప్పుడో ఇస్తానన్నాడు. ఎప్పుడన్నాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం పదరూపాభ్య మోక్షయిష్యామి. అలాగే ఇంకేమన్నాడు? అహం స్మర మద్భక్తాన్ నయామి పరమాంగతిం. ఇలా వరాహావతారంలో, నారసింహావతారంలో, వామనావతారంలో, రామావతారంలో, కృష్ణావతారంలో ఎన్నిసార్లు మాట ఇచ్చాడండి. ఎన్నడే వాయుని పరమాత్మ ఇచ్చినటువంటి మాటను నమ్ముకొని మేమున్నామయ్యా. మాకే కోరిక లేదు. అతను మహామాయావి అంటే ఆచార్య, నీవు కూడా మహామాయావి. ఎలాగూ మహా ఆశ్చర్యకరుడవే. సంసారములో, ప్రకృతిలో, విషయభోగములలో పూర్తిగా మరిన మమ్ములను వాటిని విడిపించి మరిపించి పరమాత్మ యందు మనస్సు కలిగించగల దివ్యమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి నీవు మాయావి కదా. నీవు కూడా మణివర్ణుడవే. అంటే అద్దాల మేడలో ఏమవుతుంది? లోపల కనబడుతుంది కదా. ఆచార్యుణ్ణి బాగా సేవిస్తే ఆచార్య హృదయంలో పరమాత్మ కనబడుతుంది. అందుకే నీవు మణివర్ణం. మేము తూయోమాయి వందునాం తుయిలడ పాడువాన్. నిద్ర లేపంటే మా వైపు మళ్ళండి, మీ ధ్యానాన్ని విడిచిపెట్టి మమ్ములను తరింపజేయండి. వచ్చిన మమ్ములను కాదు, నేను చెప్పను, నా దగ్గరికి రావద్దు అని ముందుగా నిషేధించకండి. ఈ తలుపులను, అహంకారము కరలను మీరే తొలగించండి. ఇది సంగ్రహంగా మనం వ్యంగ్యార్థం, స్వాపదేశార్థం, ఆచార్య పరంగా మనం అనుసంధానం చేసుకున్నాం. దీనితో మనకు నాటి పాశురం యొక్క అర్థాన్ని అయిపోయింది అనుకొని పాశురాన్ని మనం చేద్దాం.
நாயகனாய் நின்ன நந்தகோபன் உடைய கோயில் காப்பானே கொடித்தோன்னும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ்திருவாய் ஆயர் சிர நியரோ முக்கு அறப்பறை தூயோய் ஒந்தோம் துயிலட பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீ நிகழ்நிலை கதவம் நீக்கே லோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருभ्यो நமः. ஸ்வஸ்தி பிரஜாभ्यः பரிபாலயந்தாம் न्याय्येन मार्गेण महीं महीषाः. गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. अस्मत् गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.